హాయ్ అండి, కోటేశ్వరమ్మ టాక్స్ స్వాగతం. ఇప్పుడు పాస్తా ఎలా తయారు చేయాలో సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఒక గిన్నెలో వేడి నీళ్ళు వేసుకుందామండి. ఆ నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసుకుందాం. పాస్తాకి సరిపడే ఉప్పు, కొంచెం ఆయిల్ కూడా వేసుకుందామండి. అవి ఉడికేటప్పుడు అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అవి మరిగించుకుందాం. ఆ వాటర్ మరిగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని కారానికి సరిపడా ఎండుమిర్చి, ఒక వెల్లుల్లిపాయి, ఒక 3 టమాటాలండి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా మిక్సీ పట్టుకుందామండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. లోపు క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లిపాయలు తరిగి సన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాము. మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు పాస్తా వేద్దాం, ఉడికిద్దాం. చూద్దామండి. అలా ఉడికితే చాలు. ఇప్పుడు వడగట్టేసుకుందాం. వడగట్టేసుకొని చల్లటి వాటర్ వేసుకుందామండి దానిపైన. అలా వేసుకోవడం వల్ల అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. ఈలోపు 2 గుడ్లు తీసుకొని అందులో కొంచెం పెప్పరు, కొంచెం ఉప్పు వేసుకుందామండి. వేసుకొని దీన్ని గిరికి పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్నాము. పెట్టిన తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు వేడైన ఆయిల్లో ఈ గుడ్డుని ఇందులో వేసేద్దాము. ఫ్రై చేసుకున్నామండి. ఆయిల్ నీసు వాసన అనేది లేకుండా ఇలా ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము. ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్లో తీసుకుందామండి. అదే బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఇందులోనే తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేద్దాం. చిన్న చిన్న ముక్కలుగా చేసి పచ్చిమిర్చి కూడా వేద్దాం. వేయించుకున్నామండి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసేసుకున్నాము. వేసుకొని వేయించుకున్నాము. ఇవి వేగడానికి రుచికి సరిపడా ఉప్పు కూడా వేద్దాం. ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గుతాయి అనేసి ఇలా ఒక 50% వేయించుకోవాలండి. వేయించుకున్నాక ఇందాక టమాటా, ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ మసాలా వేద్దాం. ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా, కొన్ని చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా, లేకపోతే మ్యాగీ మసాలా కూడా వేయాలి. వేసి ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే రుచి చూసి వేసుకోండి. ఇలా వేగాయి కదండి, ఇందులోనే కార్న్ఫ్లోర్ కలిపి కొంచెం వేసుకుందాం. వాటర్ ఎక్కువ గ్రేవీ లాగా వస్తుంది అన్నమాట. మొత్తం ఇలా దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో పాస్తా వేసుకుందాం. పాస్తా వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఎగ్ కూడా వేసుకున్నాము. ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకున్నాం. చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే.
ఎవరన్నా చేసుకోవచ్చు. ఇది కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.